అడ్డం. సో ఏంటి దేనికి దారితీస్తుంది అసలు ఏంటి విజయసాయి రెడ్డి గారి వ్యూహం ఏంటి లేకపోతే విజయసాయి రెడ్డి గారిని ఎవరైనా నడిపిస్తున్నారా అసలు ఏంటి మీ వర్షన్ ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. విజయసాయి రెడ్డి గారు గత సంవత్సరం నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటాను, ఇంకా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నట్టుగా గత సంవత్సరం ప్రకటించడం జరిగింది. ఇంకా సంవత్సరం కూడా నాకు తెలిసి పూర్తయినట్లుగా కూడా నాకైతే గుర్తులేదు. ఈ 7-8 నెలల కాలంలోనే ఆయన మన శ్రీకాకుళంలో జరిగిన రెడ్డి వనభోజన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ జరిగిన ప్రెస్ మీట్లో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు, 20 సంవత్సరాలుగా ఆయన నేను స్నేహితులం, నేను ఆయన ఎప్పుడూ విమర్శించలేదు అని చెప్పి ఒక పక్క చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడే అని ఇద్దరి గురించి కూడా మాట్లాడటం జరిగింది ఆయన. ఇప్పుడు మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్లు చూస్తే ఒక్కసారి పవన్ కళ్యాణ్ పారితోషికం తీసుకుని సినిమాల్లో నటిస్తాడు, రాజకీయాల్లో కూడా అంతే. 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం పవన్ కళ్యాణ్తో ప్యాకేజీ 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ గెలిచింది. నువ్వు ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి, ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్, అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి 4 రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్ళు, నీ బతుక్కు తాటలు తీయడం ఒకట, నీ యజమాని చంద్రబాబే అన్నీ సర్దుకుంటున్నాడు. ఇంతే కదా, అసలు చాలా ట్వీట్లు ఆయన. ఒక నిమిషం ఆ ట్వీట్లు వేద్దాం ఒకసారి, ఆ ట్వీట్లు కూడా మీరు చూద్దరు ఒక్క నిమిషం. ఎస్ రమేష్ గారు, ఇప్పుడు ఆ ట్వీట్ కూడా చూద్దాము. దీని మీద ఏంటంటే అప్పట్లో మీ పార్టీలో కదా ఆయన ఉండింది, సో మీ పార్టీ వాసనల కారణంగా ఆ ట్వీట్లు వేశాడు, ఆయనకి సంబంధం లేదు, అది కేవలం మీ పార్టీ ప్రోద్బలంతో జరిగినటువంటి కుట్ర అనేటటువంటిది కూడా బయట వాదన జరుగుతుంది. ఏమంటారు సార్? విజయసాయి రెడ్డి గారు చిన్నపిల్లడు కాదు కదా, ఆయన ఏమి చదువుకోని వ్యక్తి కాదు. పోనీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు మెయింటైన్ చేయరు, స్వయంగా ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా తిరిగాను కాబట్టి ఎవరి పరిస్థితులు ఏంటో నాకు కూడా కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను చెబుతున్నాను క్లియర్ గా. విజయసాయి రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ ఆయనే వాడతారు, ఆయనే మెయింటైన్ చేసుకుంటారు. ఆయన చిన్నపిల్లడు కాదు, ఈ రకమైన ట్వీట్లు ఆయన రోజు చూసుకుంటారు కదా. అంతేకాదు ఎన్నో సార్లు మీడియా సమావేశాల్లో కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా నా విజయసాయి రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు నా గురించి అని చెప్పి మాట్లాడిన మాటలు కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే మీరు అందరూ కూడా చూడొచ్చు. ఈ రోజున విజయసాయి రెడ్డి గారు ఏం ఆశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే రకరకాలుగా ఆయన ఈ రోజున ఇబ్బందుల్లో ఉన్నాడు. ఓ పక్క రాజకీయంగా ఆయనకి ఎక్కడా కూడా ఇది రావట్లా, మరో పక్క కేసులు నన్ను చుట్టుముడతాయేమో, నన్ను కూడా ఇబ్బంది పెడతారేమో అనే భయం ఆయనలో ఉండబట్టే ఆయన రాజకీయాల నుంచి గతంలో విరమించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 14 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చినప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకు వెళ్ళిన వ్యక్తి. ఈ రోజు కొత్తగా ఆయనకు వచ్చే ఇబ్బంది ఏముంటది? అయినా సరే కేసులు నన్ను ఇబ్బంది పెడతాయనే ఏకైక ఉద్దేశంతో ఆయన బయటకు వెళ్ళిపోయినట్లుగా మేమందరం కూడా భావించిన పరిస్థితులు. ఈ రోజున ఆయన చెబుతున్నారు క్వార్టరీ కారణంగానే ఇబ్బంది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి. అసలు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుండి ఈయన బయటకు వెళ్ళిపోయే వరకు కూడా ఈయనే నెంబర్ 2గా పార్టీలో ఉన్నారు అనేది అందరూ అనుకుంటున్న విషయమే. సుబ్బారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీ విలేకరులు అడిగితేనే, మా పార్టీలో 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి గారే, ఆ తర్వాత ఎవరైనా సరే సుబ్బారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. కానీ ఈయన మాత్రం క్వార్టరీ ఉందంటారు. ఆ క్వార్టరీ ఎవరో చెప్పరు, వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏంటో బయట పెట్టరు. మరి ఈ రకంగా నర్మగర్భంగా మాట్లాడుతూ ఆయన యొక్క స్వప్రయోజనాల కోసమో లేకపోతే ఆయన భవిష్యత్తులో మీరు అంటున్నట్లుగా రాబోయే 2026లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్ల కోసము ఆయన ఎత్తుగడ అనుకోవాలి తప్ప వేరే విధంగా దీంట్లో మనం మాట్లాడుకోవడానికి, లేకపోతే రాజకీయంగా ఆయన ముందుకు వెళ్ళి ఆయన ఏదో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి వ్యక్తులందరినీ వాడుకోవచ్చు. దాంట్లో ఒక భాగమై ఈయన కూడా ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆయన విజయసాయి రెడ్డి చిన్నపిల్లవాడు కాదు కదా సార్,
ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు విజయసాయి రెడ్డి గారు చిన్నపిల్లోడు కాదు, ఆయన చదువుకున్నాడు, ఆయన అంతా తెలుసు, జ్ఞానం ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని వాడుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అది ఎలాగ కుదరతాయి సార్? సార్ ఇప్పుడు అదే చెప్తున్నా. ఆయన చిన్న ట్వీట్లు పెట్టేటప్పుడు చిన్నపిల్లోడు కాదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున మీరే చెప్తున్నారు అప్రూవర్లుగా మారిన వాసుదేవరెడ్డి వీళ్ళు అని చెప్పి. వాళ్ళు ఆయన ఫస్ట్ లోనే చెప్పారు విజయసాయి రెడ్డి గారు మద్యం స్కామ్ గురించి మాట్లాడినప్పుడు నా ఇంట్లోనే మొట్టమొదటి సమావేశం జరిగింది అని చెప్పిన వ్యక్తిని ఈ రోజు వరకు కూడా పిలిచి ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు ఈ కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వమును విజయసాయి రెడ్డి గారు కుమ్మక్కైనట్టు కదా. అంతేకాకుండా టిడి జనార్దన్ గారు విజయసాయి రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడే ముందు టిడి జనార్దన్ గారు ఘట్టంనేని శాసగిరిరావు గారు సినీ నటుడు కృష్ణ గారి ఇంట్లో వీళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే మద్యం స్కామ్ గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పడం జరిగింది నా ఇంట్లోనే మొట్టమొదటి అది సమావేశం జరిగింది. ఆ సమావేశం అయిపోయిన తర్వాతే ఇదంతా జరిగింది. ఈ మధ్య అక్కడ కూడా మీరు ఇంకో సంగతి, ఈ మద్యం స్కామ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయనే మాట్లాడటం జరిగింది. మరి ఈ రోజున ఏం ఆశించి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే భవిష్యత్తులో ఏ విధంగా జనసేన టీడీపీకి ఉపయోగపడదామనే ఉద్దేశం ఉందో, లేకపోతే అక్కడ ఆప్షన్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక మాట కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడి నన్ను పార్టీలోకి తీసుకుంటారేమో అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమనకుండా ఆయన మాట్లాడటం జరిగింది అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఆయన సీనియర్ గా ఈ పార్టీని ఎంతో కొంత ఈ పార్టీకి నడిపించిన వ్యక్తి, ఈ పార్టీలో అన్నీ తానే ముందుకు వెళ్ళిన వ్యక్తి, అది అందరికీ తెలుసు. ఈ రోజున ఆయన కోటరేని మాట్లాడటం మాకు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయనే మొత్తం అక్కడ నడిపిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి 1 నుంచి 100 తర్వాత 101వ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆయనే. సో ఈ విధంగా మాట్లాడి ఆయనకైనా దిగజార్చుకుంటున్నారు తప్ప ఇందులో ఏమీ లేదనేది మీకు తెలియజేస్తున్నాను. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి విజయసాయి రెడ్డిని కూటమి ఎక్కుపెట్టిన బాణమా? సో ఏంటి ఇప్పుడు ఈ బాణం నిజంగా మీరు ఎక్కుపెట్టారా, లేకపోతే ఆ బాణం ఇటువైపు వెళ్ళబోతుంది? మరి ఏంటి, ఆయన ఏమో చిన్నపిల్లడేం కాదంటారు రమేష్ గారు ట్వీట్లు పెట్టడానికి, కానీ మీరు వాడుకుంటున్న దాంట్లో మాత్రం మొత్తం ఆయనదే ప్రమేయం అన్నట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట కూడా ఈయన అనలేదు అని అంటూనే వీళ్ళందరూ కూడా స్కామ్లో ఉన్నారు, మరి మా ఇంట్లోనే జరిగింది అంటున్నాడు అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటి మొత్తం మీరేనా ఎక్కుపెడుతున్నది మరి ఆయన బాణాన్ని? సార్ గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులు అండ్ ఆల్సో ప్రైమ్ 9 వీక్షకులందరికీ. సార్ ఫస్ట్ థింగ్